అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 7వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి దశమి నక్షత్రం పూర్వ పాల్గొని కరణం గర పక్షం శుక్లపక్షం యోగం వ్యాగ్యుత రోజు బుధవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:58 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:16 నుండి 8:56 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 7వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు కుంభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం 3, 4 పదములు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పదములు ఉంటాయి. కుంభరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి ఈరోజు మీరు క్రీడలలోనూ ఇతర అవుట్డోర్ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. త్వరగా డబ్బును సంపాదించాలని మీకు కోరిక కలుగుతుంది. స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతినం అవుతుంది. మీరు ఎప్పుడు వినాలనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు. ఈరోజు మీ భావోద్వేగాలు మరియు భావాలను మనసులోని అట్టిపెట్టుకోవడం, వాటిని మీ భాగస్వామితో పంచుకోకుండా ఉండటం మంచిది కాదు. దీనివల్ల మీ నుండి మీ భాగస్వామి దూరమైనట్లుగా అనిపిస్తుంది. ఇది మీ ఇద్దరికీ ఆందోళన కలిగించే కారణం కావచ్చు. పరీక్ష ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లలు ఈరోజు నిరాశ చెందవచ్చు. వారు ఊహించిన దానికంటే తక్కువ మార్కులు రావచ్చు. మరియు ఈరోజు మీ ప్రయాణాల్లో ఒక మరుపురాని వ్యక్తిని కలవవచ్చు. షేర్ మార్కెట్లో బ్రోకర్లు లేదా జోతకాలు ఈరోజు చాలా అదృష్టవంతులు కావచ్చు. ఈరోజు వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉపాధ్యాయులకు ఈరోజు అదనపు పని ఉంటుంది. అదనపు క్లాసులకు హాజరు కావడానికి వారు ఎక్కువసేపు ఉండాల్సి రావచ్చు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈరోజు నొప్పి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. వారు నయం అయ్యే క్రమంలో కూడా ఉంటారు. ఖచ్చితంగా రాణిస్తారు. కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఈరోజు ప్రియమైన వారితో లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం వల్ల మీకు సంతోషంగా మరియు శక్తివంతంగా ఉండేలా చేస్తుంది. ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరైన వారికి బాగా పని చేయకపోవచ్చు. ఫలితాలు వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా పిల్లలు ఈరోజు షేర్ మార్కెట్లో ఉన్నవారు రోజును ఉత్తేజకరంగా మారుస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కఠినమైన నియంత్రణ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఆటలాడేవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వారు వివాదాలకు కూడా దూరంగా ఉండాలి. ఇది వారి పేరు ప్రతిష్టలను వారి వృత్తిని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఆటలాడేవారు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు. కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకా పారవస్యాన్ని అనుభూతి చెందండి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. ఈరోజు మదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చు. మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కానవస్తుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు.
మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిన అవుతుంది. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకా చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు. హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు. ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు. ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది. కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ సానుకూలతావాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింప చేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. ఒంటరిగా సమయం గడపడం మంచిది. కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి. చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ ని నొక్కనున్నారు. కుంభరాశి వారికి బుధవారం నాడు సంపద, కుటుంబం, వృత్తి జీవితం, ఆరోగ్యం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. కుంభరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి ప్రేమ జీవితం ఆసక్తికరంగా చేయడానికి చేపలకు ఆహారం అందించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.